అందరం కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. అవకాశం ఉన్న వారందరూ బైబిల్ తెరవండి, కొంచెము చూడండి. బైబిల్ చూస్తే మన ముఖాలు తెల్లబడతాయి. నల్ల ముఖాలు నల్ల ముఖాలు తెల్లబడతాయి. నల్ల ముఖాలు ఎక్కడైనాయి? ఆదాము దగ్గర అయినాయి నల్ల ముఖాలు. నల్ల ముఖం కూడా ఏం చేస్తాడు? దాక్కుంటాడు. ఎక్కడ? చెట్టు మధ్యలోకి వెళ్ళి దాక్కుంటాడు. సో దేవుని పిల్లలు దాక్కురు బిడలారా, ఎప్పుడైతే ఆయనను మనం చూస్తామో ఈ నల్ల ముఖం ఏమైపోతుంది? తెల్ల ముఖం అయిపోతుంది. హల్లెలూయా. మీకు నిజం చెప్పనా, ఈ మస్కట్కు 2010లో వచ్చినప్పుడు దాస్ కొంచెం ఇప్పుడు లావు అయిండు. దాస్ కంటే సన్నంగా 48 కిలో 47 కిలోలు ఉన్నా, కనీసం 46 ఉన్నాను అనుకుంటా. 46 కిలోలు, ఒక్క 50 కిలోలు అయితే బాగుండు. ఈ బుగ్గలన్నీ లోపలికి ఇంత ఘోరంగా ఉన్నా నా ఫేస్ అని ఇలా బాధపడేవాడు. నిజంగా చెప్తున్నాను. అయితే తర్వాత దాని గురించి ఆలోచన చేయలేదు, కానీ నిరంతరం ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం ప్రారంభించాను. దేవుడు సర్వ ఆరోగ్యం. నల్లముఖం, బాగా నల్లముఖం. మా ఊళ్ళో అమ్మాయిలందరూ కర్రోడు అనేవారు నన్ను. ఒక అమ్మాయి అయితే ఆడ కర్ర కూడా ఆయన చేసుకుని అని చెప్పింది. అలా చెప్పింది. కానీ తర్వాత ఏడిచింది, నా కోసం ఉండలేకపోయినావు, చేసుకున్నావు. ఆడు పోలీసోడే, కానీ తాగి కొడుతున్నాడు రోజు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పోలీసోడే, పోలీస్ జాబ్ చేస్తున్నాడు, కానీ తాగేసి కొడుతున్నాడు. తర్వాత అంటుంది ఫోన్ చేశాక, ఉండలేకపోయినావు నా కోసం అని అంటుంది. అప్పుడు నేను నల్ల కనబడ్డాను కదా మరి. మా భార్య మేము ముగ్గురం కలిసి మాట్లాడినాం అన్నమాట. ఎప్పుడైతే మన జీవితాలు వాస్తవానికి చేదు అనుభవాలు, దుఃఖకరమైన జీవితాలు, జయించలేని ఎన్నో అనుభవాలు బిడలారా, వాటి మధ్యలో దేవుడు మనకు విజయాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడైతే మనం పడిపోయామో, ఎక్కడైతే బలహీనులమో, ఎక్కడైతే ఓడిపోయామో, ఆయన వైపు చూసినప్పుడు మన ముఖము లెన్నడు లజ్జింపకపోయెను అని వాక్యం సెలవిస్తూ ఉంది. తల దించుకునే పరిస్థితి చేడు దేవుడు. తల ఎవరు దించుకుంటారంటే తప్పు చేసేవాడు. ఆదాము ఎందుకు జాక్కున్నాడంటే పొరపాటు చేశాడు కాబట్టి. అయితే మనిషి స్వభావము వాస్తవానికి తప్పు చేసే స్వభావం. మంచిగా బతకాలని ఆలోచన ఉంటుంది, కన్నీళ్లు కారుస్తాడు, పశ్చాత్తాపడతాడు. దేవుని మందిరానికి వస్తే నా అంత దుర్మార్గుడు లేడు అనే హృదయానికి వస్తాడు, పశ్చాత్తాపడతాడు. కానీ శరీరం అంటే బిడ్డలారా, గెత్సెమనే తోటలో ఒక గడియన మెలుకగా ఉండలేననే మాట ఉంటుంది కదా, అక్కడ అంటారు ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. ఈ శరీరం ఎప్పుడు కూడా శరీర కోరికలు, బిర్యానీ కావాలి, దీనికి మంచి మంచి ఫుడ్ కావాలి, బిడ్డలారా మంచి మంచి వస్త్రములు కావాలి, అలంకరణ కావాలి, బంగారం కావాలి. అక్కలకైతే మన అక్కలు పాపం ఉన్న బంగారం అంతా ఇంటికి పంపిస్తారు, ఎందుకంటే ఇక్కడ దొంగలు పడతారు. అన్నలకైతే ఏమి ఉండదు అనుకో, మంచి వస్త్రం ఉంటే చాలు, ఇంకా బంగారం మీద ఎక్కువ ఉండదు. ఉంటుందా ఎవరికైనా? కొంతమందికి ఉంటుంది. బ్రాస్లెట్ పెట్టుకుంటారు, ఉంగరాలు పెట్టుకుంటారు, నమస్తే అంటారు. కానీ దేవుడు మనకు అలాంటి అదేమి ఇవ్వలేదు. వాస్తవానికి అలంకరించుకోవాలి, మంచిది. స్త్రీ అలంకరించుకోవాలి, పురుషుడు బంగారం గురించి అవకాశం ఇవ్వకపోవడం మంచిది. అయితే స్త్రీ కూడా ఎలా అలంకరించుకోవాలంటే, పక్కవారికి నేను బీదదాన్ని, నేను పేదదాన్ని అని జ్ఞాపకం చేసుకునేటట్టుగా అలంకరించొద్దు. అంత బంగారమా అన్నట్టుగా ఉండొద్దు, సింపుల్గా ఉండాలి. బంగారం కొనుక్కో, తప్పు కాదు, కానీ అలంకరణ ఎలా ఉండాలి? అధికంగా ఉండకూడదు. నీ పక్కవారికి నేను పేదవాణ్ణి అనే స్థితిని నువ్వు జ్ఞాపకం చేయకూడదు. హల్లెలూయా. సో అలాగా అలంకరించుకోవాలి. అందుకే బైబిల్ ఏమంటుంది? తగు మాత్రపు అలంకరణ ఉండాలి అని చెప్తుంది. హల్లెలూయా. అయితే ఈరోజు నేను కొన్ని విషయాలు మీతో పంచుకుంటున్నాను. మీరు జాగ్రత్తగా, జంతువులు, పశువులు, కాకులు, కోళ్ళు ఇవన్నీ కనబడతాయి కదా. ఈరోజు వాటి నుంచి కొన్ని పాటలు మీకు నేర్పించాలని నేను ఇష్టపడుతూ ఉంటున్నాను. దేవుడు భూమి మీద కొన్ని పశువులను పెట్టాడు, కొన్ని జంతువులను పెట్టాడు, కొన్ని కాకులను, కోళ్లను, బిడలారా, కొన్ని జలచరములను అన్నీ కూడా దేవుడు కలిగించాడు. రాత్రి మేము దానికోసం ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు కూడా వాటిని ఫలించి అభివృద్ధి పొందుమని చెప్తేనే ఇంత విస్తరణ జరిగింది. హల్లెలూయా. అయితే ఈరోజు
ఆ ఆ జంతువులో నుంచి, ఆ పశువులో నుండి మనిషి నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఈరోజు మనకున్నాయి. ఉన్నారు అందరు ఇక్కడ? జలచరాలు, పశువులు, కోళ్ళు, దేవుడు సృష్టించిన ప్రతి దాంట్లో నుంచి ఓ మంచి పాఠం నేర్చుకోవచ్చు, అవునా? అయితే బైబిల్లో కొన్ని రాయబడ్డాయి, మీ జ్ఞాపకం ఉన్నాయి చెప్పండి. చేప నుండి ఏం నేర్చుకోవాలంటావు? చెప్పండి, పర్లేదు. చేపల నుంచి విధేయత. నాకు తెలిసిన సత్యం ఏంటంటే, చేప ఉప్పులో సముద్రంలో ఉంటుంది కానీ ఉప్పు అంటించుకోవద్దు. ఇలా చెప్పండి ఏదైనా. ఇంకా వేరే. చీమ ఏం చెప్తుంది? చేప విన్నది. ఇంకా చీమకు నాయకుడు లేకపోయినా ఒక క్రమంలో అవి నడుస్తాయి, వాటికి నాయకుడు ఉండడు. కాకి ఏం చెప్తుంది? కాకి దేవుని మాటని ఏలియకు ఆహారం ఇచ్చింది. ఇంకా పావురం పరిశుద్ధంగా ఉంటుంది, కల్మషం లేనిదిగా. ఎస్. తర్వాత గాడిద చెప్పు. గాడిద బరువు మోస్తుంది. ఎస్, ఎంత బరువు వేసినా గాడిద బరువు మోస్తుంది. ఇంకా ఓకే, అది అయిపోయింది, గాడిద అయిపోయింది. ఇంకా అదే నెక్స్ట్. ఇంకా అక్క మీకు తెలియదా? మేము గాడిదం కాదన్నమాట. చెప్పండి అక్క. ఓ అక్క, ఇంట్లో ఏం కోళ్ళు లేవా? కోడి పుంజు లేదా? కోడి పుంజు నుంచి ఏం నేర్చుకోవచ్చు చెప్పండి. ఉదయములే లేచి ప్రభుని ఏం చేస్తుంది? కుక్కురుకు దేవుడు ఒక్కడే అంటుంది అది. హల్లెలూయా. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. గొంగలి పురుగు, కుమ్మరి పురుగు, అది బురదలో ఉంటుంది కానీ బురద అంతేనా? అంతే. అది గద్ద, పక్షిరాజు, పాము వల్లే వివేచన జ్ఞానం కలిగి ఉండాలి. పావురం అయిపోయింది. ఇంకా మనిషి కూడా చెప్తే ఎంత బాగుంటుంది. మీరు చర్చిలోనే ఉన్నారుగా, ఈ పని మాది కాదా అన్నట్టుగా తమ్ముడు ఇంతకుముందు చెప్పాడు, ఇది మా పని కాదా అన్నట్టుగా మీరు ఎందుకు అంటారు అలా? మీ మైండ్ కొంచెం పదును పెట్టండిగా. హల్లెలూయా, ఇది చెప్పాలి హల్లెలూయా అని. హల్లెలూయా. అప్పుడైనా చెప్పండి. ఇక్కడ నక్కలు లేవా? నెమళ్ళు లేవా? గుర్రాలు లేవా? ఎద్దు లేదా? కుక్క లేదా? గువ్వ లేదా? ఇవన్నీ ఉన్నాయి. గొర్రె, అసలు మనం గొర్రెని మర్చిపోయినాం. మనం గొర్రెనేమా? గొర్రె. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. అయితే ఈరోజు ఒక మాట చదువుకుందాం. మనం పరిశుద్ధ గ్రంథముల నుంచి దాస్ చెప్పినట్టుగా గాడిద నుంచి స్టార్ట్ చేద్దాం. మనం దేని నుంచి? గాడిద. ఒక మాట తీద్దాం ఒకసారి. పరిశుద్ధ గ్రంథముల నుంచి ప్రసంగి గ్రంథము 9-10వ అధ్యాయం, 9వ అధ్యాయం 10వ వచనం. అందరు తీశారా? త్వరగా తీయండి. మేము తీసినప్పుడే మీరు చెప్పండి, నా టైం అయిపోతుంది మరి. రైట్, ఇప్పుడు చదువునా? చేయుటకు నీ చేతకు ఏ పని వచ్చినా నీ శక్తి లోపము లేకుండా చేయుము. ప్రార్థన. కళ్ళు మూసుకుందాం అందరం కూడా. ఆకాశమందు ఆసనుడైన ప్రభువా, నీ వైపు చేతులు చాపుతున్నాను డాడీ. ఇదిగో నీ మాటలు వివరించడానికి శక్తి, సామర్థ్యత, జ్ఞానం, యోగ్యత లేని వాణ్ణి. ప్రభువా, దయతో నీ ఆత్మ చేత, నీ మాటల చేత నీ సావుకు నింపండి, నోటి బూరగా వాడుకోండి. ఇక్కడికి వచ్చిన బిడ్డలందరూ నీ మాటల చేత తృప్తిపరచబడదురుగాక. అయ్యా, ఇదిగో కొన్ని మాటలు అయ్యా, ఈ లోకంలో మీరు నిర్మించిన జంతువులు, పశువులు ఎన్నో ఉన్నాయి. వాటిలో నుంచి కొన్ని సత్యాలు నేర్చుకోవడానికి ఈరోజు మాకు మంచి జ్ఞానమును, తెలివిని ప్రసాదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గాడిద ఏం చేస్తూ ఉందంటే బిడ్డలారా, ఎక్కువగా గాడిదను దేనికి వాడేవారంటే ఒక 2 విషయాలకు వాడేవారు. సాకలివాడు దేనికి వాడతాడు? బట్టలు. ఆ గాడిద ఏమంటుంది? ఇవి మాసిపోయిన బట్టలు, ఇవి నేను మొయ్యను అంటదా? అనదు. ఇన్ని బట్టలు వేయకు అంటదా? బరువైంది అంటదా? అనదు. అంటదా? అనదు. ఇంకో విషయం, ఎంత మట్టి వేయను, ఒక వ్యక్తి ఎక్కువ దాని మీద
బిలాము దేని మీద వెళ్తున్నాడు? గాడిద మీద వెళ్తూ ఉన్నాడు. గాడిద మోస్తూ ఉంది. నువ్వు 50 కిలోలు లేవు, నువ్వు 100 కిలోలు నువ్వు లేవు అంటదా? అనదు. అంటే అర్థం ఏంటంటే, గాడిద నుంచి నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, చాలామంది గల్ఫ్ దేశాల్లో పనిచేస్తూ ఉంటున్నారు. మీరు ఎక్కడ పని చేసినా, మీరు ఏ స్థలంలో పని చేసినా, ఏ దేశంలో పని చేసినా, మీరు ఎలా పని చేయాలంటే బిడ్డలారా, శక్తి లోపం లేకుండా పని చేయాలి. నేను రామస్వామిని కొన్ని చాలా చూశాను. ఎంత రాత్రి 12, 1 ఎంతైనా కానీ వాని ముఖం మాడిపోతుంది, ఆ నీళ్లు ఉండవు, ఆ ట్రాన్స్పోర్ట్లో తిరుగుతూనే ఉంటాడు. అరే కొంచెం రెస్ట్ తీసుకోరా అంటే అసలు రెస్ట్ తీసుకోడు. అంటే ఎంత అలసిపోయినా, ఇంక నీకంటే కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వైతే కారులో అనుకో, ఇంకా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళైతే ఆ చెమటలు అవంతా కూడా విడలారా. కృపరావు నాకు బాగా తెలుసు, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. ఇంక చాలా కష్టం ఉంటుంది. చాలా అంటే చాలా, ఆ బూట్లు ఉంటాయి కదా, సేఫ్టీ షూస్, అవన్నీ నిండిపోతూ ఉంటాయి. అలాంటి కష్టమైన పని చేస్తూ ఉంటారు. ప్రతి పనిలో కష్టం ఉంది. ఇంట్లో పనిచేసే అక్కలు కావచ్చు, ఉదయం 5-4 గంటలకు లేస్తే రాత్రి 11 గంటల వరకు కష్టపడే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. అయితే మీరు కష్టపడుతున్నప్పుడు ఎలా కష్టపడాలంట? గాడిద వలె కష్టపడాలి. గాడిద ఏం చేస్తూ ఉంది? బిడలారా, ఇది నాది కాదు, ఇది మంచిది కాదు, ఇది ఎక్కువ బరువైంది అని చెప్పదంట. సో పని చేసేటప్పుడు బిడలారా, శక్తి లోపం లేకుండా పని చేయాలి. శ్రద్ధగా పనిచేసేవాడు ఏం చేస్తాడంట? ఏలుబడి చేస్తాడు. నువ్వు ఏలుబడి చేయాలంటే నీ పనిలో నువ్వు తప్పించుకోవద్దు. పని ఎలా వస్తుందో తెలుసా? పనే నీకు పని నేర్పుతూ ఉంది. తెలుసా మీకు ఈ విషయము? నేను ఇక్కడ ఖచ్చితంగా తెలుసుకున్నాను ఈ మాట. పనే పని నేర్పుతుంది. ఎవరు నేర్పాల్సిన అవసరము లేదు. ఈ పని చేసావు, ఈ అలంకరణ బాగా రాలే, మరోసారి నీకు అర్థమైంది, ఇప్పుడు ఏమైంది అంటుంది, సరిగా లేదు అని అంటుంది. ఇంకోసారి చేసినప్పుడు ఏమంటుంది? చక్కగా. అంటే పని నీకు ఏం నేర్పింది? పని నేర్పింది. కొన్నిసార్లు వంట చేస్తాం, కారం ఎక్కువ అయింది, అప్పుడు ఆ వంట మనకి ఏం బోధిస్తుంది? ఇంకోసారి కారం తక్కువ అని అంటుంది. అంటే తినకుండా చేసే వాళ్ళు కూడా ఉన్నారు అనుకోండి. హల్లెలూయా. కారం ఎక్కువ చేస్తే ఎక్కువ తిననని కొన్నిసార్లు తప్పులు జరుగుతాయిలేండి. హల్లెలూయా. అంటే విడలారా, కొన్నిసార్లు మనము ఏ పని చేసినప్పుడు అది సరిగ్గా రానప్పుడు మనకేమర్థం అవుతుందంటే, ఈ పని ఇలా చేయకూడదు. అంటే పని మనకేం చెప్తుంది? పని నేర్పుతూ ఉంటుంది. డ్రైవింగ్ చేసే సహోదరులు, సిగ్నల్ క్రాస్ అయినాము, అక్కడ ఏమైంది? ఫైన్ పడింది. అంటే అర్థమైంది, ఇప్పుడు ఆ పని ఆయనకి ఏం నేర్పింది? సిగ్నల్ క్రాస్ అయ్యొద్దు. నేను ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నా, ఆ వాదిలో ఇటు వెళ్తున్నాను, బస్ ఆ సిగ్నల్ ఇవ్వాలి అంటే నేను ఇటు వెళ్తున్నానని సైడ్ ఇండికేటర్ ఉంటుంది కదా, దాన్ని వేయాలి. ఆడు ముందే ఉన్నాడు, రెడీగా ఉన్నాడు. తాల్ అన్నాడు, బతక అన్నీ ఇచ్చేసిన. ఓకే అన్నాడు. కానీ నువ్వు ఎందుకు ఇండికేటర్ వేయలేదు? 10 రియాల ఫైన్ పడిపోయింది. ఇప్పుడు నాకేం అర్థమైంది? ఇంకోసారి ఇండికేటర్ వేయాలి, లేకపోతే ఏమవుతుంది? ఫైన్. అంటే మనం చేసే పని మనకు పని నేర్పిస్తూ ఉంటుంది. అంతేకాదు, ఒక మాట మీకు చెప్తాను. దాదాపుగా నేను తమిళ వాళ్ళ మధ్యలో ఎక్కువ పని చేస్తాను. ఆ పని చేస్తున్నప్పుడు బిడ్డలారా, వాళ్ళు నాకు అస్సలు ఆ పనిని దగ్గరికి రానిచ్చేవారు కాదు. అప్పుడు నేనేమో ముందుకు వెళ్ళాలి, ఇక్కడే ఉండిపోతే ఎలాగా, కొంచెం నేర్చుకోవాలనే ఆసక్తి ఉండేది. అవి ఒక షౌడ్ కటింగ్ అని ఉంటుంది, దానికి ఇచ్చేవాళ్ళు. ఇంకా అది తప్ప ఇంకా వేరే పని ఇచ్చేటోళ్ళు కాదు. ఆ దుమ్మంతా పైన గ్రైండర్ ఇచ్చేటోళ్ళు. గ్రైండర్తో కోస్తూ ఉంటే ఆ గ్రైండర్ సరిగ్గా పట్టడం రాదు నాకు. అదంతా నిప్పుకాయలు పడి నా షర్ట్కి అంతా కూడా ఆ పొక్కలుకు అది ఊసిపోయేది. చెట్టు నీది కాలిపోయినట్టు అట్లా కాలిపోయి తెలదనమాట. అలాగా చాలా అలాంటి పనులు నాకు ఇచ్చేవాళ్ళు. అలా కొన్ని సంవత్సరాలు కష్టపడ్డాను. సరే కొంచెం అటు బస్ బర్త్కి వెళ్దాం, కొంచెం ఇటు వైరింగ్కి వెళ్దాం అంటే, నీ పని కాదు, నీ ఇటు రా అంటారు అనమాట. అలాగా మనకు చేస్తున్నప్పుడు బిడ్డలారా, అప్పుడు కొంతమంది సెలవులకు వెళ్ళిపోతారు. అప్పుడు మనకు అవకాశం దొరికింది. అప్పుడు చెప్పేవాళ్ళు కాదు. నేను ఇలా చేస్తున్నప్పుడు మిస్టేక్ అయితే నాకు అర్థమైంది, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి. అలాగా పనిని నేర్చుకోవడం ప్రారంభించాను. నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే, మీ దగ్గర కూడా మీరు పని చేసేటప్పుడు మిమ్మల్ని ప్రేమించేవారు, మీకు సహకరించేవారు చాలామంది తక్కువ ఉంటారు బిడ్డలారా. సో దయచేసి మీరు పని చేసేటప్పుడు ఏ పని ఇచ్చినా మీరు చెయ్యను అనే మాట మీరు చెప్పకూడదు. ఆ పని బిడ్డలారా ఒకసారి సరిగా రాకపోతే మరోసారి ఖచ్చితంగా వస్తుంది. మీరు పని చేసే దగ్గర పని నుంచి పని దొంగలు కావద్దు కదా పద్మక్క? ఏం కావద్దు? పని దొంగలు కావద్దు. కొంతమంది ఈ పని నేను చేయను, లేకపోతే
నేను ఇంత కష్టపడను, నేను ఇలా చేయలేను, ఇంత టైం చేయలేను, ఒక అర్ధగంట, ఒక గంట మీరు పనిచేసే దగ్గర విధేయతగా ఉంటే దానికి రెట్టింపు ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అధికారులు బిడ్డలారా, మీకు అధికారం రావాలంటే, మీరు ప్రయోజకులు కావాలంటే గాడిదలాగా కష్టపడము మనం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది చెయ్యరు, ఇలా కష్టపడేంత ఉండదు. ఓ 10 నిమిషాలు 20 నిమిషాలు చెయ్యరు. చేసేవాడిని కూడా ఓర్చుకోలేరు. ఎందుకంటే వాడు చేస్తే నాకు చెడ్డ పేరు వస్తుంది, వాడు చేస్తే నాకు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి చేసేవారిని కూడా ఎందుకు అంతగానం కష్టపడుతూ ఉంటాం, ఎందుకు అంతగానం చేస్తూ ఉంటాం, రా మనకి ఏమైనా వస్తుందా అని చెప్పేసి అంటారు. కానీ చాలా పొరపాటు. మనం శ్రద్ధగా పని చేయాలి. పనిచేసే దగ్గర, యజమానుల దగ్గర నమ్మకంగా ఉండాలి. బిలాముతో గాడిద ఏమంటుంది తెలుసా? యజమానుడా, అక్క, యజమానుడా, నా మీద నువ్వు ఎప్పటి నుంచో ఎక్కుతున్నావు, నువ్వు ఎక్కడికంటే ఎక్కడ తీసుకెళ్తున్నాను, నేను ఎప్పుడైనా మార్గం తప్పానా, నువ్వు నడిపిన మార్గంలో వెళ్ళానా అని గాడిద చెబుతూ ఉంది. ఏం చెప్తుందన్నా? నువ్వు తోలే మార్గంలోనే వెళ్ళాను ప్రతిసారి, ఈరోజు ఇటు వెళ్ళట్లేదంటే కారణం ఏంటి అని ఎందుకు గ్రహించలేకపోతున్నావు అని గాడిద బిలాముతో మాట్లాడుతూ ఉంది. ముందు ఖడ్గం ధరించిన దూత ఉంది, ముందు అడుగు పెడితే నీ ప్రాణం పోతుందిరా బాబో అని చెప్పుతూ ఉంది. ఎవరు? గాడిద. ఈ గాడిద కూడా మీతో అదే చెప్పుతూ ఉంది. ఏం చెప్పుతూ ఉంది? ఇదిగో, మీరు శక్తి సామర్థ్యం లేకుండా మీరు పని చేయాలి. దేవుడు మీ ప్రయోజనం కోరి అటు వెళ్ళొద్దు అన్నప్పుడు బిడ్డలారా, మనం వెళ్ళకూడదు అని వాక్యం నేర్పిస్తూ ఉంటుంది. మనం పని చేసే దగ్గర గాడిద వలె బిడ్డలారా కష్టపడే మనసు మనకు ఉండాలి. సో పని నుంచి మనం తప్పించుకునే వారిగా ఎప్పుడు ఉండకూడదని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. గాడిద నుంచి చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకైనా మంచిది, చాలా జంతువులు ఉన్నాయి కాబట్టి ఈ కొన్ని వారాలు ఇలాగ నడిపిద్దాం, కొన్ని జంతువులకు తెలుసుకుందాం. ఇంకోటి, గాడిద ఏం చేసింది? యేసురాజును మోసింది, బిలామును మోసింది, ప్రవక్తను మోసింది, సృష్టికర్త దేవుని మోసింది. అయితే ఈరోజు చాలామంది మనసులో అరే గాడిద అంటారు, అవునా కదా? వాస్తవానికి మనం నిజంగా గాడిదలమే. ఎందుకు గాడిద నచ్చిందంటే బిడ్డలారా, మన స్వభావం బిడ్డలారా, గాడిద వల్లే మనం కష్టపడాలి, గాడిద వల్లే మనం యేసయ్యను మోయాలి. మనం గాడిదలమే. కానీ ఎప్పుడైతే ఈ గాడిద మీద యేసయ్య ఎక్కుతూ ఉన్నాడో మన ముంగట ఏం పరవబడుతున్నాయి? వస్త్రములు పరవబడుతున్నాయి. ఇక్కడ ఎవరు ఎక్కాలి? మన మీద ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. ఈ గాడిదకు విలువ ఎప్పుడు వచ్చిందంటే బిడ్డలారా, యేసయ్య ఎక్కిన తర్వాత. ఇంకోటి, ఈ గాడిద ఎలాంటి గాడిద? ఈ గాడిద కట్టబడిన గాడిద. ఎలాంటి గాడిద అక్క? కట్టబడిన గాడిద. ప్రభు అంటాడు, ఇదిగో ఆ గాడిద నాకు కావాలి అన్నాడు. ఈరోజు ఇక్కడ వచ్చిన అన్ని గాడిదలు దేవునికి కావాలి. ఇవన్నీ కట్టబడ్డాయి. పాస్టర్ గారు అత్తం కానీ అందరిని గాడిదలు చేస్తున్నావు పాస్టర్ అన్నట్టుంటుంది అంటారా? హల్లెలూయా. ఈ గాడిదలన్నీ యేసయ్యకి కావాలి. మీరు అనుకొని ఉండొచ్చు, మా స్నేహితురాలు పిలిచింది, మా బంధువులు పిలిచారు, మా స్నేహితులు పిలిచారు, ఏదో నేను పుట్టుకతో క్రైస్తవుని కాబట్టి చర్చికి వెళ్తున్నా అందుకే వస్తున్నా అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. లేదు. ప్రభు ఆకర్షించకపోతే ఆయన యొద్దకు ఎవరు రారు. ఈ గాడిదలన్నీ ఆయనకు కావాలి కాబట్టే బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్న గాడిదలారా, మీకు కూడా దేవుడు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ అంటున్నారు? ఆన్లైన్లో. హల్లెలూయా. అన్ని గాడిదలు ఎవరికి కావాలి? యేసయ్యకి కావాలి. ఎందుకు యేసయ్యకి కావాలంటే 2 విషయాలు. ఒకటి బిడ్డలారా, మీరు విడిపించబడాలి. ఏ బంధకాల నుంచి? దేవుని బిడ్డలారా, పాపం అనే, శాపం అనే ఆ బంధకాల నుంచి, ఆ కట్ల నుంచి మనం విడిపించబడాలి. అందుకు యేసయ్య మనల్ని ఇక్కడికి పిలిచాడు. హల్లెలూయా. ఆయన పిలిచాడు. పిలవడమే కాదు బిడ్డలారా, ఇదిగో ఆయన మీద ఎప్పుడైతే యేసయ్య బిడ్డలారా ఆ గాడిద మీద ఎక్కాడో ఆ గాడిదకు విలువ వచ్చేసింది. ఆ గాడిదకి ఏమొచ్చిందక్క? అప్పటిదాకా చీ గాడిద, పో గాడిద అని అన్నారు. తర్వాత ఏం చేస్తున్నారు? అదే గాడిద ముంగట వస్త్రాలు పరుస్తూ ఉన్నారు. నీకు విలువ రావాలంటే నీ మీద ఎవరు ఉండాలి? హలో, ఎవరుండాలి? సేవకునికి ఘనత ఇక్కడ తెలుసా? ఈ గాడిద మీద ఎవరున్నారు? యేసు. అందుకు విలువ. అంతే తప్ప 2 మాటలు చెప్తాడనో బిడ్డలారా ఏదో చేస్తాడనో కాదు. సో దయచేసి ఈరోజు గమనించండి, ఈరోజు మనం గాడిదలం కావాలి, అయితే యేసును మోసే గాడిద కావాలి. ఎలా పని చేయాలి? శక్తి సామర్థ్య లోపం లేకుండా బిడ్డలారా మనం పనిచేసే వారిగా ఉండాలి. ఎప్పుడైతే విడిపించబడతామో, ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వస్తామో ఆయనకి ఇష్టమైన గాడిదలుగా,
ఆయన మీద బిడ్డలారా, ఆయన మన మీద కూర్చునే గాడిదగా మనం మారిపోవాలి. ఆయనను మోయాలి, ఆయనను మోయాలి. ఆయనను మోయడం అంటే అర్థమైంది. ఇప్పుడు ఆయనను మోయడం అంటే అర్థమైంది, యేసు ప్రభు అత్తే మేము కూడా మోస్తామంటారా? ఆయనను మోయడం అంటే అర్థం ఏంటిది? ఇప్పుడు యేసును మోయాలి, వాక్యాన్ని మోయాలి. ఇంకా మోయడం, యేసును మోయడం అంటే అర్థమైంది. ఇప్పుడు యేసు గాడిద మోసింది, ఇప్పుడు మనం ఏం మోయాలి? సువార్తను ప్రకటించాలి. ఇంకా అక్క చెప్పండి, హలో గాడిదలారా చెప్పండి, ఏం పని చేయాలి? గాడిద యేసును మోసింది. శరీరం దేనికి సాదృశ్యము? యేసు శరీరం దేనికి సాదృశ్యము? సంఘానికి సాదృశ్యము. ఇప్పుడు యేసును మోయడం అంటే సంఘ భారాన్ని మోయడం. సంఘ భారం అంటే ఏంటిది? నాట్ ఓన్లీ ఆఫరింగ్ కాదు, కానుక ఒక్కటే కాదు. సంఘ భారం అంటే చాలా భారం ఉందండి, చాలా భారం ఉందండి, ఈ భారం కాదు. చాలా భారాలు ఉన్నాయి సంఘంలో, అదొక భారం. చాలా భారాల్లో అదొక భారం. దేవుని బిడ్డలారా, సంఘ భారం ఏంటిది? ఇది ఉదయకాలమే చాలా మంది స్త్రీలు వచ్చి వంటలు చేశారు. ఎవరి కోసము? మనందరి కోసం. ఇదిగో నిన్నటి రాత్రి వచ్చి ఇక్కడ యవనస్తులు ఆ వంట చేయడానికి బిడ్డలారా సామగ్రిని తీసుకొని వచ్చారు, అదొక భారం. ఇదిగో బిడ్డలారా, రేపటి రోజు అనేకులు రావాలని రాత్రంతా ప్రార్థన చేస్తారు, అదొక భారం. ఇదిగో చర్చి ప్రారంభమయ్యే ముందు ఈ స్త్రీ కొంతమంది, దేవా నీ సన్నిధి మాకు కనబడాలి, ఈరోజు మీరు ఉండాలి మాతో అని కొంతమంది భారం కలిగి ప్రార్థన చేశారు. ఇదిగో ఈ బిడ్డలారా, ఈ కెమెరా ఒక భారం, ఇదిగో ఈ వాయిద్యం, ఇదిగో ఇన్స్ట్రుమెంట్ బిడ్డలారా, ఈ ప్రతిది కూడా ఓ సిద్ధపాటు కలిగి ఉన్న ఒక భారము. ఇదిగో ఈ ప్రజలను ఎలా నడిపించాలేది అనేది ఒక భారం. దయచేసి బిడ్డలారా, సంఘం ఎలా కట్టబడాలనేది ఒక భారం. ఇవన్నీ భారాలు ఎవరు మోయాలి? మీరు గాడిదలో కాదా? గాడిదలమే. అయితే గాడిదలమైతే ఇవన్నీ అందరూ మోయాలి. ఒకరు మోస్తే వాళ్ళకే కిరీటం వస్తుంది, అందరూ మోస్తే అందరి కిరీటం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మంచి గాడిదలు, హల్లెలూయా. యేసయ్య మోసే గాడిదలు, హల్లెలూయా. బిడ్డలారా, ఎప్పుడైతే గాడిది స్వభావం మనకు ఉంటుందో, ఎప్పుడైతే గాడిది ఆలోచన దానిలాగా మనం ఏదైనా చేయగలం, ఏదైనా మోయగలం, ఏదైనా కష్టపడగలం, ఎంత భారమైన ఎంత ఏదైనా బిడ్డలారా ఇదిగో ముందుకు వెళ్తామో, అప్పటి వరకు అందరూ ఆ గాడిదను ఒక చిన్న చూపు, లేకపోతే గాడిదని పెద్దెవరు పట్టించుకోరు. కానీ ఎప్పుడైతే బిడ్డలారా అది విప్పబడిందో, ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వచ్చిందో బిడ్డలారా, సాక్షాత్తు యేసు ప్రభువే కూర్చునే స్థాయికి ఆ గాడిదకు విలువ వచ్చేసింది. అంతేకాదు, మంచి మంచి ప్రవక్తలను మోస్తూ ఉంది, మంచి మంచి రాజులను మోస్తూ ఉంది. సో దయచేసి ఈరోజు మనకు అలాంటి భాగ్యం దొరకాలంటే మనం పనిచేసే దగ్గర శక్తి సామర్థ్యం లేకుండా పనిచేసే వారిగా ఉండాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకేమైనా గాడిదల గురించి మీకు తెలుసా? కట్టబడిన గాడిద, విప్పబడిన గాడిద, ఏదో గాడిద గురించి ఒక ప్రసంగం చేసిన. గాడిదలు చాలా గాడిదలు ఉన్నాయి. అడవి గాడిద, కంచెర గాడిద, ఇంకా రకరకాల గాడిదలు ఉన్నాయి. కొన్ని గాడిదలు వినయి, దాన్ని సాగు చేయలేడంట, అలాంటి గాడిదలు కూడా ఉన్నాయి. సో మనం మాత్రం అలాంటి గాడిదలు కాదు, ఎలాంటి గాడిదలం? యేసయ్యను మోసే గాడిదలం. హల్లెలూయా. మన మంచి గాడిదలం, యేసయ్య మాట వినాలి, సంఘ భారాన్ని మోసేవారిగా మనం ఉండాలి. రెండవ మాట మీ జ్ఞాపకం చేస్తాను బిడ్డలారా. రెండవ మాట ఏమిటంటే, మనందరికీ తెలుసు ఈ మాట. ఏ మాట? కీర్తన గ్రంథం తీయండి ఒకసారి. కీర్తన గ్రంథం 119 కీర్తన 103వ. ఓకే, రైట్. ఇక్కడ తేనెటీగ ఉంటే ఏమొస్తుంది? తేనె వస్తుంది, అవునా కాదా అన్నలు? తేనెటీగ ఉంటే తేనె వస్తుంది. ఇక్కడ చూడండి, తేనెటీగ కుడితే అనా జ్వరం కాదు, 2 తేనెటీగలు కుడితే ప్రాణం పోయింది ఆ కళ్ళ ఎదుట మా ఊర్లో.
దాదాపుగా దేవుని స్తోత్రమా దాదాపుగా 40-55 సంవత్సరాలు దేశంలో కష్టపడడం మంచి వ్యక్తి. ఎంత ప్రేమ అంటే ఇంకా ప్రేమగా మారు పేరు మా ఊళ్ళో. ఆయన పేరు శంకర్. మా ఇంటి దగ్గరే బిడ్డలారా. ఆయనకు వాళ్ళ కొడుకు వివాహం ఉంది. ఒక వారంలోనే 2 తేనెటీగలు వచ్చినాయి. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో తెలియదు. అవి కుడితే క్లాస్ అక్కడికే ప్రాణం పోయింది. తేనెటీగతో ప్రాణం పోయింది. విచిత్రం కదా. నేను ఎన్నోసార్లు ఆ తేనెటీగలు అక్కడికి వెళ్ళి తేనెటీగ తీస్తున్న నాకు ఎన్నో కుట్టినాయి. ఏం కాలేదు, కొంచెం ఉబ్బుతుంది, లేకపోతే కొంచెం నొప్పి కలుగుతుంది. ఆ సమస్య పెద్దగా ఏం కనిపించదు, కానీ ప్రాణమే పోయింది. అయితే ఇక్కడ ఈ మాట నేను ఎందుకు ఎత్తానంటే, తేనెటీగ ఈ తేనెటీగ ఒక మధురమైన రసాన్ని ఇస్తుంది, అవునా కదా? ఆ రసం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ తేనెటీగలు దాన్ని సమకూరిస్తేనే, దాన్ని పొదుగుతేనే ఆ రసం అనేది బయటికి వస్తుంది. అదే తేనెటీగ కాటేస్తే ప్రాణమే పోతుంది. ఈరోజు తేనెటీగ నుంచి నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, మన మాటలు ఎలా ఉండాలంటే తేనెటీగలాగా ఉండాలి తేనెలాగా ఉండాలి, మధురంగా ఉండాలి, ఇంకోరికి రుచికరంగా ఉండాలి తప్ప కాటేసేదిగా, ప్రాణం తీసేదిగా ఉండకూడదు. చేతులు ఎత్తి చెప్తున్నా, ప్రతిదీ లెక్క అప్పగించబడాలి. దేవుని సన్నిధిలో ఎదుగుతున్న మనము బిడలారా ఎలా ఉండాలి అంటే, ప్రతి మాట ఎవరు లిఖిస్తారు? అలసిపోతున్నావు నాన్న, హల్లెలూయా. ప్రతి మాట దేవుడు లిఖిస్తాడు. అయితే తేనెటీగ 2 స్వభావాలు ఉన్నాయి. అదే తేనెటీగ ఏం చేస్తుంది? మధురమైన రసాన్ని ఇస్తూ ఉంది. అదే తేనెటీగ కుడితే ఏమవుతుంది? ప్రాణమైపోతుంది. దయచేసి తేనెటీగ స్వభావంలాగా ఉండకూడదు, కానీ తేనెటీగ ఇచ్చినటువంటి ఆ రసం అయితే ఉందో, ఆ మధురమైతే ఉందో బిడ్డలారా, అలాంటి ఆ వాక్యాన్ని స్వీకరించే మనసు మనకు ఉండాలి. మళ్ళీ చదువున్నాను ఆ మాట. రైట్. దేవుని వాక్యం మనకి ఎలా ఉండాలి తెలుసా? తేనె కంటే తీయగా ఉండాలి. ఏముండాలి? దేవుని వాక్యం మన లోపలికి వచ్చినప్పుడు ఆ మాటలే మన నుంచి బయటికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. తేనెటీగ 2 స్వభావాలు మనకు అర్థమవుతూ ఉంటున్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, పాఠం మళ్ళీ వచ్చే వారం అడుగుతా. ఇంక చాలా జంతువులు ఉన్నాయి. ఈ కొన్ని రోజులు అలాగే కొన్ని మాటలు అవి నేర్చుకుందాం మనం. గాడిద వచ్చినప్పుడు మళ్ళీ ఆ మాట మీకు రిపీట్ చేస్తాను. అవన్నీ మీరు కూడా కొన్ని జ్ఞాపకం చేసుకుంటే తప్ప, నెమరు వేసుకుంటే తప్ప, ధ్యానిస్తే తప్ప మన జీవితంలో దేవుని వాక్యము చోటు ఉండదు బిడ్డలారా. సో దయచేసి ఈరోజు తేనెటీగవా, తేనె ఏమంటారు, తేనె పట్టువా, తేనె తీగవా? మనం ఏమై ఉన్నాం ఈరోజు? మన నోటులో నుంచి ఏం బయలుదేరుతూ ఉంది? తేనె టీగ బయటకు వస్తుందా బిడ్డల? తట్టపై ఆ రసం బయటకు వస్తూ ఉందా, లేకపోతే ఆ ముళ్ళు వస్తుంది? తెలుసా, దాని నుంచి ఒక ముళ్ళు వేస్తుంది. అది మీరు ఎప్పుడైనా కుట్టిన తేనెటీగలు ఏం చేస్తుంది? ఒక ముళ్ళు వేస్తూ ఉంది. అది విషంతో కూడింది బిడ్డలారా. ఆ ముళ్ళు ఏం చేస్తుందంటే ఆ వ్యక్తి ప్రాణం తీసేసింది. చాలా గాయం కలుగుతుంది, నొప్పి కలుగుతూ ఉంది. సో మనము విశ్వాసులముగా, దేవుని పిల్లలముగా ఎలా ఉండాలంటే బిడ్డలారా, మన మాటలు జాగ్రత్తగా ఉండాలి, ఎదుటివారిని కట్టేవారిగా ఉండాలి, మధురంగా ఉండాలి. మన నోటి మాట బిడ్డలారా విశ్వాస జీవితంలో ఎలా ఉండాలంటే అందరికీ మాదిరి ఉండాలి. మన మాట చర్చిని కట్టేదిగా ఉండాలి. మన మాట కుటుంబాలు కట్టేదిగా ఉండాలి. మా వైఫ్ ఇక్కడికి వచ్చినప్పుడు బిడ్డలారా, ఇక్కడికి వచ్చినప్పుడు ఒక అక్క వచ్చింది. ఒక అక్క వచ్చి ఆ అక్క ఏమన్నా తెలుసా మీకు? ఆ అక్క ఏమన్నదంటే, మా తమ్ముడు ఎంత బాగున్నాడు, నువ్వు ఇలా ఉండాలి. మా పాస్టర్ చచ్చిపోయింది పాపం. ఎవరైనా అలా అంటారు, కట్టుకుని నాకేం బాధ లేదు, ఆ అక్కకి ఏం బాధ వచ్చింది చెప్పండి? నువ్వు ఇలా ఉండొద్దు, నువ్వు మొత్తం మారిపోవాలి అలా అని చెప్పింది. మన గాయం కొన్ని విషయాలు బిడ్డలారా చెప్పడం మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. కుటుంబాన్ని కూల్చే చాలా మాటలు జరిగినాయి నా జీవితంలో. కాబట్టి దయచేసి నోటుని చాలా అదుపులో పెట్టుకోవాలి. అదంతా కూడా మళ్ళీ దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఎవరికి? దేవుని. నేను కుటుంబాలు గడుతున్నాను, నా కుటుంబాలు కొలుతున్నాను. నేను మీకు కన్నీళ్ళు గారుస్తున్నాను, డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఏం కష్టపడుతున్నాను, ప్రార్థనలు చేస్తున్నాను, అని చేస్తున్నాను. వీళ్ళు ఏం చేసారు?
మా పాస్టర్ అమ్మకి వేసిరు దెబ్బ. దేవునికి స్తోత్రం. మా తల్లి మంచిది, నా భార్య చాలా మంచిది, దేవుడు నాకు ఇచ్చిన వరం. ఆమె లేకపోతే నాకు రక్షణ దొరికేది కాదు, దేవుడు మరో విధంగా ఇచ్చేవాడు కావచ్చు. కానీ బిడ్డలారా, ఎందుకు అంటున్నానంటే అన్ని మాటలన్నా అన్నీ జరిగినా కూడా ఈరోజు మా మధ్యలో ఒక చిన్న చిన్న మనస్పార్థాలు వచ్చినా కూడా దేవుడు సమాధానపరిచాడు. వీళ్ళు చెప్పే మాటలకి ఏం కావాలి? డైరెక్టు అలాంటి స్వభావాలు చాలా మంది లోపల ఉన్నాయి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇది ఒకటే కాదు, మీరు ఇంకా వేరే వాళ్ళ గురించి ఎక్కడైనా మాట్లాడి నాది ఏం కాదు, నేను కట్టబడతా, దేవుడు నాకు సామర్థ్యం ఇచ్చిండు, కట్టుకుంటాను నేను, హల్లెలూయా. కానీ వేరే వేరే వాళ్ళ దగ్గర మాట్లాడితే, ఇప్పుడు ఈ అక్క అటు వెళ్తుంది అనుకోండి, ఈ అక్క లాగానే ఇంకో అక్క వెళ్ళింది, వీళ్ళ ఇంటికి ఫోన్ చేసి మీ ఆవిడ ఎక్కడికి వెళ్తుందో తెలుసా అన్నాం అనుకో, కుటుంబం ఎడిపోతుంది. అర్థమవుతుందా మీకు? అలా ఉంటుంది అన్నమాట. సో జాగ్రత్త, మన నోరు ఎలా ఉండాలంటే జాగ్రత్త. కుటుంబాన్ని కట్టాలి, జీవితాలను కట్టాలి. మనము ఎన్నో లోపాలు ఉన్నాయి, మన లోపల ఎన్నో లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను సరి చేసుకుంటూ మనం మార్చుకుంటున్నాం కదా, అలాగే ఎదుటి వారిని కూడా మార్చడానికి ప్రయత్నం చేయాలి. మార్చడానికి వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు మనం అవకాశాలు తీసుకోవద్దు. ఒకరోజు ఆయన వేస్తాడు, ఎవరు? ఆకాశమందున్న దేవుడు చూస్తున్నాడు. ఆయన వేసిండు అనుకో, మనకు అడ్రస్ ఉండదు మళ్ళా. కాబట్టి తేనె టీగ మంచి రసాన్ని ఇస్తుంది తప్ప ముళ్ళును వేయదు, ముళ్ళును వేయదు. ఇంకో దౌర్భాగ్యం చెప్పనా, నేను మీటింగ్స్ జరుగుతున్నాయి, ఇలా ప్రేయర్ జరుగుతూ ఉంది, ఎవరినైనా కారులో ఎక్కించుకున్నా కూడా కలాస్ పాస్టరే తప్పు చేస్తున్నాడు. నన్ను చూసిరా, ఎలా కట్టబడుతుంది సంఘం చెప్పండి? ఇది ముళ్ళు కాదా? మళ్ళీ ఈ మాటలు ఎక్కడ చెప్తుర్రు? బయట చెప్తురు, వాళ్ళు నాకు అది చెప్తురు. మళ్ళా సంఘం ఎలా కట్టబడుతుంది? ఒకవైపు గోడ వేస్తూ ఉంటున్నాం, ఇంకోవైపు కూలగొడుతూ ఉన్నాం. నా కళ ఏం కనబడుతూ ఉందంటే, ఓ స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఎలా ఉందంటే బిడ్డలారా, ఆమెకు మిసాలు ఉన్నాయి. ఒకవైపు ఏమో మొత్తము తీసేశారు, ఇంకోవైపు ఏమో బాగానే ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే స్త్రీ సంఘానికి సాదృశ్యము. ఒకవైపు అలంకరణ బాగానే ఉంది, మరోవైపు ఏమైంది? కొంచెం లోపము ఉందన్నమాట. సో సంఘం కట్టబడుతూ ఉంది, కానీ సంఘాన్ని కొంతమంది ఏం చేస్తున్నారు? కూలగొట్టే స్వభావంలో ఉన్నారు. దేవుని పనిని మనం పాడు చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని చూస్తాడు బిడ్డలారా. సో నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుని మహాకృపను బట్టి దేవుడు అద్భుతమైన పరిచయం మనకిచ్చాడు, ఎవ్వరికి లేని భాగ్యం ఇచ్చాడు, ఇంత మంచి అవకాశాలు ఇచ్చాడు. దేవుని ఇల్లుతో మనం ఆడుకోవద్దు, నేను అదే చెప్తున్నా. దేవుని ఇంటితో మనం ఆడుకోవద్దు. ఎంతోమంది జాషువన్నకు కళ్ళ ఎదుట ఇలాంటి మాటలు చెప్పారు. ఎవరైతే చెప్పారో వాళ్ళే మళ్ళీ ఎక్కడికి వచ్చారు? ఇదే సన్నిధికి వచ్చి మళ్ళీ మనతో కలిసి సహవాసం చేశారు. ఏ నోరుతో బిడలారా అబద్ధం ఆడారో, బొంకారో, అదే నోరుతో కలిగి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. సో నేనేమంటానంటే బిడ్డలారా, మన నోరును జాగ్రత్త కాపాడుకోవాలి. మన నోరును ఏం చేయాలి? జాగ్రత్త. మీరు మేలు చేయకపోయినా పర్వాలేదు, దేవుడు నాకు సామర్థ్యం ఇచ్చాడు. సంఘాన్ని పాడు చేయొద్దు, మీకు చేతులు ఎత్తి చెప్తున్నా. కొంతమంది చర్చికి మానేస్తారు, మీ నాలుక జాగ్రత్త. ఇంతకుముందు వాక్యం ఏం విన్నాము? నాలుకలో ఏమున్నాయి? జీవం ఉంది, మరణం ఉంది. ఈ నాలుక కట్టేదిగా ఉండాలి, కూలగొట్టేదిగా ఉండకూడదు. హల్లెలూయా. తేనెటీగ ఏం చేస్తుంది? మధురం ఇస్తుంది. మనం తేనెటీగలేమే. వాస్తవానికి మన బతుకు చేదే, ఎవ్వరం మంచోళం కాదు. కానీ ఏం అయిపోవాలి? మనం మారిపోవాలి, మధురంగా మారిపోవాలి. నిన్ను చూసినప్పుడు నీ పక్కవారే మారతలేరు, నిన్ను చూసినప్పుడు నీ పక్కవారే స్నేహం మారతలేదు, నువ్వు ఇంకా ఎలా మారుస్తావు? నీ మాటలు మారితే, నీ తలంపు మారితే, నీ ఆలోచన మారితే, నీ గౌరవం మారితే, నీ పక్కన వచ్చిన వాడు కూడా మారుతాడు. నువ్వే మారకపోతే వాడెలా మారుతాడో? మనం మారాలి, మన స్వభావం మారాలి. ఇది పాప స్వభావమే, మనం మారాలి. సో దయచేసి బిడ్డలారా, వ్యక్తిగతంగా చెప్తూ ఉన్న విషయాలు ఏంటంటే, దేవుని సన్నిధిలో నేను అందుకే కారే అమ్మేసిన, తర్వాత దెబ్బకి ఏం అమ్మేసిన? కారే అమ్మేసిన, కారే అద్దని.
కారే అమ్మేసిన. కారు లేకపోతే ఎంత ప్రాబ్లమో తెలుసా? కారు లేకపోతే ఎంత ప్రాబ్లం అంటే, మన ఒక సహోదరి హాస్పిటల్లో ఉంది. ఓ సేవకుడిగా ఆమెకు 20-30 వేలు ఇవ్వగలిగాం మనం, కానీ ఆమె దగ్గర వెళ్ళి పలకరించలేకపోయినా. ఎవరైనా ఇంటికి వెళ్తున్నారు, వారికైనా కొంచెం హెల్ప్ చేద్దాం, ఎయిర్పోర్ట్కి వెళ్దాం, లేదు బిడ్డలారా. ఏదైనా బాధ ఉంది, ఎవరైనా సమస్యల్లో ఉన్నారు, పలకరించుదాం. మన ఒక సహోదరుడు వారి తండ్రి చనిపోయాడు, అక్కడికి వెళ్దామని ఉంది, కానీ ఏం లేదు, కారు లేదు. సో ఇదంతా కూడా పరిచర్యలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. మనం ఎలాగో రూపాయి ఇవ్వట్లేదు, నాకెవరు రూపాయి ఇచ్చి కారు కొనియలేదు కదా బిడ్డలారా. ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే, పరిచర్యలో మనం సహకారుగా ఉండాలి, మనం కట్టేవారిగా ఉండాలి. పరిచర్య ఎలా ఉండాలి? కట్టేవారి. ఇండియా దేశంలో ఒక్కొక్క మందిరాలు కట్టబడుతూ ఉంటే కోట్లు, లక్షలు కాదు, ఎన్ని కోట్లు ఒక్కొక్కటి. ఏసన్న మినిస్ట్రీలో కార్లు ఇట్లా పడేస్తారు. నువ్వు ఒక్క రియాల్ అయ్యావు నీ ముఖానికి, ఒక్క రియాల్. నేను చెప్తున్నాను కదా, అందరి విషయం అంటలేను. ఒక్క రియాల్ అయ్యే రోజు వరకు దేవుని సన్నిధిలో ఇచ్చిన అనుభవాలు లేవు. లేకపోయినా పర్వాలేదు, దేవుడు నాకు శక్తిని ఇచ్చాడు, సామర్థ్యం ఇచ్చాడు. కానీ ఇచ్చేవారిని మనం ప్రోత్సాహపరచాలి తప్ప వెనుక గ్లాసే అవగాహన ఉండదు బిడ్డలారా. కష్టపడి పని చేస్తున్నప్పుడు, సామర్థ్యం కలిగి పరిగెడుతున్నప్పుడు మనం ప్రోత్సాహకరంగా ఉండాలి. హల్లెలూయా. రాబోయే రోజుల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కానీ మన స్వభావం, సంఘ స్వభావం మారకపోతే చాలా ప్రమాదము, చాలా ప్రమాదం. సంఘములో అందరి సహకారంలో యథార్థంగా పనిచేయాలి. ఎలా పనిచేయాలి? యథార్థంగా పనిచేయాలి. యథార్థంగా పని చేయకపోతే నీ పరిచర్య కూడా వ్యర్థమే. నీ పరిచర్య కూడా ఎవరు స్వీకరించడు? దేవుడు స్వీకరించడు. దేవుడు ఎలా స్వీకరిస్తాడు? దేవుడు మచ్చ డాగు లేని దేవుడు. మనం మచ్చ కలిగి డాగు కలిగి బలి అర్పిస్తే, ఇంతకుముందు వాక్యమైన నీ అర్పణ అక్కడే విడిచేయి, అక్కడే విడిచేసి ఫస్ట్ నువ్వు క్షమాపణ తీసుకొని తర్వాత రా అంటున్నాడు. హల్లెలూయా. సో దయచేసి బిడ్డలారా గమనించండి, 2 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి గాడిద, రెండోది తేనెటీగ. కొంచెం బాగా ఘాటుగా ఉంది అయ్యగారు అంటున్నారా? తేనెటీగ నిజంగానే ఘాటుగా ఉంది. అది చంపేసిందిగా. ఇంతకు ముందు మనిషి గురించి చెప్పానుగా నేను. తేనెటీగ ఏం చేసింది? చంపేసింది. కానీ అదే తేనెటీగ ఏం చేస్తుంది? మధురమైన దయచేసి చేతులు ఎత్తి చెప్తున్నా, మార్చుకుందాం. తేనెటీగే స్వభావంలోకి మార్చుకుందాం. అందరం అలాంటి ముళ్ళులు ఉన్నాయి. ప్రతి వ్యక్తి లోపల ఏమున్నాయి? ముళ్ళులు ఉన్నాయి. అయితే ఆ ముళ్ళులు బిడ్డలారా ఎదుటి వారిని గాయపరిచేదిగా, బాధ పెట్టేదిగా మనం ఉండకూడదు. దయచేసి గమనించుదాం. తర్వాత ఇంకో మాట జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా ఒక మాట జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాము, టైం అయిపోయింది. ఇంకో మాట ఏంటంటే, చాలా ఉన్నాయి, ఒక మాట చెప్పి ముగించేస్తాను. రోమపత్రిక 8:26. రోమపత్రిక 8:26 తీసారా? తీయండి, బైబిల్ తీయండి. రోమా 8:26. ఎస్. రైట్. మూలుగులతో, రైట్. అయితే ఇక్కడ మూలుగు, ఎవరు మూలుగుతారు తెలుసా? గువ్వలు తెలుసా మీకు? గువ్వలు ఏం చేస్తాయి? మూలుగుతాయి అన్నా. గువ్వలు ఏం చేస్తాయి? మూలుగుతాయి. అయితే గువ్వ వలె విశ్వాసి దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థనలో మూలిగే స్వభావం ఉండాలి. విజ్ఞాపన ప్రార్థనలో మూలగాలి నానా, విజ్ఞాపన ప్రార్థనలో మూలగాలి. లోపాలు ఉండొచ్చు. జఫన శాస్త్రి గారు ఏమంటారంటే, ఒక మంచి సేవకులు, ఆయన చెప్పిన ప్రసంగంలో ఏమంటారంటే, అయ్యా నాలో లోపమున్న విషయము వాస్తవమే, నేను బలహీనున్నే, కానీ ప్రేమించుట్లో అందరికన్నా ముందున్న. హల్లెలూయా. దేవుని విషయంలో మనం ఎప్పుడైతే ఆసక్తి కలిగి ముందుకు పరిగెడతామో, దేవుడు మన బలహీనతలను చూడడు, కానీ మన బ్రతుకును చూస్తాడు. ఖచ్చితంగా తర్వాత మార్పులకు తీసుకొస్తాడు. హల్లెలూయా. నువ్వు బడికే రావు, నీకు చదువు ఎట్లా అబ్బుతుంది? నువ్వు గుడికే రావు, దైవభక్తి ఎలా అబ్బుతుంది? అర్థమవుతుందా మీకు?
అంటే ఈరోజు మీరు ఈరోజు ఇక్కడ రాలేదనుకో, మీకు ఈ వాక్యం అందుతుందా? అందదు. రేపు వచ్చే వారం రాలేదనుకో, ఆ వాక్యం అందుతుందా? అందదు. అంటే అర్థం ఏంటంటే దినదినము మార్చుకోవాలి, దినదినము దేవుని సంఘములో చేర్చబడాలి. హల్లెలూయా. స్వభావం అనేది బిడ్డలారా, రూపాంతర కొండలో యేసు ప్రభుల వారు రూపాంతరం చెందారంట. ఒక మనిషి ఏం చేశారు? రూపాంతరం చెందారు. విశ్వాస జీవితంలో మనం అందరం కూడా ఏం చేయాలంటే రూపాంతరం చెందే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఇదిగో మనకు ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియదు. మన పక్షాన ప్రభువే విజ్ఞాపన చేయుచున్నాడు, మూలుగుచున్నాడు. మూలుగులు ఆలకలు చేసే దేవుడి బిడ్డలారా, ఓ గువ్వ వలె మనం మూలిగే వాళ్ళు ఉండాలి. ఓ పాట పాడతారు కదా, ఏదో గువ్వ వలె నేను మూలుగుచుంటిని, అంతేనా? గాయకులు ఉన్నారా? గువ్వ వలె మూలుగుచుంటిని, నా స్వరం కన్నా కంట స్వరము వినవా యేసయ్య పాట ఉందిగా, మంచి పాట ఉంది. గువ్వ వలె మనం మూలిగే వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో బిడలారా, ఓ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు. గాడిదలాగా బిడలారా, శక్తి సామర్థ్యం లోపం లేకుండా ప్రార్థన చేద్దాం, పనిని చేద్దాం బిడలారా. అంతేకాదు మనం విడవబడాలి. మనం బిడలారా ఏ బంధకాలు అయితే ఉన్నాయో అవి తెంపుకొని యేసయ్య దగ్గరికి రావాలి. తర్వాత బిడలారా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే బిడలారా, ఇదిగో ఏ గాడిదనైతే అందరూ చీ అన్నారో, ఏ గాడిదనైతే తృణీకరించారో అది ప్రవక్తను మోసింది, రారాజును మోసింది. హల్లెలూయా. మనం కూడా ఎవరిని మోయాలి? యేసయ్యను మోయాలి, సంఘ భారాన్ని మోయాలి. తర్వాత బిడ్డలారా ఓ మాట గుర్తు చేసి ముగించుకుందాం. ఒక మాట ఏమిటంటే తేనెటీగని గురించి తెలుసుకుందాం. 2 స్వభావాలు ఉన్నాయి అందులో. ఒకటి తేనె రసాన్ని ఇస్తుంది, అదే తేనె ప్రాణాన్ని తీస్తూ ఉంది. మన స్వభావం ఎలా ఉందో మనం తెలుసుకుందాం. కర్రగున్నావు అని అన్నారు అనుకో, కర్రగున్నోని తగులుతుందా? వేరుని తగులుతుందా? కర్రగున్నోని తగులుతుంది. కుంటోడు అన్నాను అనుకో, ఎవరు తగులుతుంది? కుంటోని తగులుతుంది. మళ్ళీ ఈ కుంటోడు అంటాడు, ఏమంటాడు? నన్నే అన్నాడు. నిన్ను ఎందుకు అంటాడు పాస్టరు? నువ్వు కుంటోడివి కాదు. మీకు అర్థమవుతుంది మాట. మళ్ళీ వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఇదో బ్యాచ్ బయలుదేరుతుంది. మళ్ళీ పాస్టర్ నన్నే చూసి అన్నాడు. నీ స్వభావం అలా లేకపోతే నీకు బాధ ఎందుకు కలుగుతుంది? అయితే మార్చుకో, లేకపోతే ఓర్చుకో అన్న సూత్రం ఏందన్నా మనది. అయితే మార్చుకో, లేకపోతే ఓర్చుకో. హల్లెలూయా. తేనెటీగ స్వభావంలో నుంచి బిడలారా, ముళ్ళు వేసే స్వభావంలో నుంచి మనం ఒక మధురమైన రసాన్ని స్వభావంలోకి మారిపోవాలి. ఓ గువ్వ వలె మూలిగే ప్రార్థన అనుభవం మనకు ఉండాలి. మన సంఘములో 30 నుంచి 40 మంది బిడ్డలు ఉదయకాలం బిడ్డల రాత్రి రోజు గంట సేపు ప్రార్థనలు చేస్తూ ఉంటున్నారు, మూలుగుచ్చు ఉన్నారు, ప్రార్థన అనుభవం ఉంది. అందరూ మీరెందుకు లేరు? ఈరోజు అన్నీ బాగానే ఉన్నాయి. దయచేసి ఈరోజు గమనించుదాం బిడ్డలారా. దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాం మనమందరం కూడా. ప్రార్థనలో వెదుగుదాం, ఫలించుదాం. దేవుని రాకడ సమీపంగా ఉంది కాబట్టి బిడ్డలారా మనమందరం ఎత్తబడి గుంపులో ఉండాలంటే మూలిగే స్వభావం మనకు కావాలి. ఈ ప్రార్థనే, ఈ విజ్ఞాపనే మనకు పైకెత్తుతూ ఉంది. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక.